Dear students, today we'll learn how to create a search box. Okay, Excel లో search box యూజ్ చేద్దాం. సో search box లో ఏదైతే డేటా రాస్తే ఆ డేటా అంతా ఇలా హైలైట్ అవుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ గో టు డెవలపర్ ట్యాబ్కి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ అండ్ సెలెక్ట్ ద టెక్స్ట్ బాక్స్. ఓకే, టెక్స్ట్ బాక్స్ తీసుకున్న తర్వాత డ్రాగ్ చేయండి. సెర్చ్ అని ఒకటి పెట్టుకున్నాను ఆప్షన్ ఇక్కడ, ఎగ్జాక్ట్లీ దాని ఎదురుగా మీరు ఇలా టెక్స్ట్ బాక్స్ అని డ్రాగ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ రైట్ క్లిక్ అండ్ గో టు ప్రాపర్టీస్కి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీస్లో మనకు లింక్డ్ సెల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఎక్కడైతే టెక్స్ట్ బాక్స్ డ్రాగ్ చేసామో ఆ సెల్ లింక్ అనమాట. సో ఆ సెల్ నాది ఇక్కడ D3, అందుకని D3 అని రాశాను. ఓకే, నౌ క్లోజ్ ద విండో. ప్రాపర్టీస్ విండో క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ క్లిక్ ఆన్ డిజైన్ మోడ్ క్లిక్ చేసుకొని డిజైన్ మోడ్ సెలెక్ట్ ద రేంజ్. ఓకే, ఆఫ్టర్ దట్ గో టు హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మాటింగ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ న్యూ రూల్ రాద్దాం. నౌ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫార్ములా టైప్ తీసుకోండి. యూజ్ ద ఫార్ములా టైప్ అండ్ క్లిక్ హియర్. నేను ఫార్ములా ఎలా రాస్తున్నానో అలాగే రాయండి. ఫార్ములా యూజింగ్ ద అండ్ సెర్చ్ ఆపరేటర్స్. సేమ్ ఫార్ములా. ఐఎమ్ హైలైటింగ్ ద సెల్స్ ఆల్సో సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే సెల్స్ హైలైట్ చేసి రాయండి. బ్రాకెట్ క్లోజ్, నాట్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్స్ క్లోజ్ అండ్ గో ఫర్ ఫార్మాట్ అండ్ సెలెక్ట్ వన్ కలర్. ఒక కలర్ సెలెక్ట్ చేద్దాం సో దట్ అదే కలర్ తో హైలైట్ అవుతుంది. అండ్ సే ఓకే. చూడండి, సెర్చ్ బాక్స్ లో ఏం రాస్తే ఆ సెల్స్ అన్ని ఇలా హైలైట్ అవుతాయి. సో యూజ్ ఇట్.